హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. మన ఛానల్లో వస్తున్న వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన పొలంలో అయితే 2 days బ్యాక్ రోటావేటర్ వేయించాం అనమాట. అందువల్ల పిచ్చి మొక్కలు ఏమీ మన పొలంలో కనపడడం లేదు. మా మామయ్య పొలం చూస్తున్నట్టయితే పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయాయి. సో అదిగోండి. సో ఇంకా రోటావేటర్ వేయించకుండా మనుషుల్ని పెట్టి మొక్కలు అయితే పిగిస్తున్నారు. ఒక మనిషికి వచ్చి 250 రూపాయలు కూలీ అంట. సో 4 మెంబర్స్కి కలిపి 1000 దాకా అవుతుంది పర్ ఏకర్కి. పీకే మొక్కలని చిన్న చిన్న గుట్టలుగా వేసి ఉంచుతున్నారు. అవి బాగా ఎండిన తర్వాత పొలంలోనే మంట పెట్టి కాల్చేస్తారనమాట. ఇంకా ఈరోజైతే నేను తిలోక్తో కలిసి మా పొలం గట్ల మీద ఉన్న పిచ్చి మొక్కలు అయితే బాగా పెరిగిపోయాయి అన్నమాట. ఆ పిచ్చి మొక్కలను పీకి గుట్లుగా వేద్దామని అయితే ఇద్దరం అనుకున్నాము. సో గట్ల మీద మొక్కలు అయితే బాగా పెద్దవి అండ్ వేర్లు చాలా లోతుగా వెళ్ళిపోవడంతో చాలా గట్టిగా పీకాల్సి వస్తుంది. త్రిలోక్ అయితే నేను పీకిన మొక్కలన్నింటినీ కొంచెంగా తీసుకుని వెళ్ళి చిన్న చిన్న గుట్లుగా వేస్తున్నాడు అనమాట. ఆ గుట్లో బాగా ఎండిన తర్వాత మంట పెట్టి పొలంలోనే కాల్చేస్తాము. పొలంలో ఉన్న మట్టి గట్ల వల్ల వాడికి నడవడం కూడా సరిగ్గా కుదరడం లేదనమాట. అయినా సరే అలాగే వాడు కొంచెంగా తీసుకుని వెళ్ళి వాటిని గుట్టగా వేస్తున్నాడు. మొక్కలు వేర్లు బాగా లోతుగా వెళ్ళడం వల్ల మొక్కలు పీకడం కూడా చాలా కష్టంగా ఉంది. మాకైతే ఇంకా పని కూడా లేట్ అయిపోతుందని మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొడవలు తేవడం చూసాడు అనమాట. ఇక ఆ కొడవలతో చేస్తే కనుక చాలా ఫాస్ట్గా అవుతుందని అనుకున్నాడేమో. కొడవలు అయితే తీసుకొచ్చి కోసి చూపిస్తున్నాడు అనమాట. ఇంకా కొడవలతో ఉండటం వల్ల మా పని అయితే చాలా ఫాస్ట్గా అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.